వచ్చింది అన్నట్టు. అయ్యో నేను చేసింది చాలా తప్పు, ఆ రొట్టెల ఇల్లును ఆ పరిశుద్ధ స్థలాన్ని నేను విడిచిపెట్టి ఈ యొక్క మోయాబు శాపగ్రస్తమైన దేశానికి వచ్చినందుని బట్టే నాకు ఈ శాపం వచ్చిందని అప్పుడు ఆమె అర్థం చేసుకుంది. లేకపోతే తన మనసులో తను పశ్చాత్తాప పడింది అన్నట్టు. దాన్ని బట్టి దేవుడు ఆమెను దీవించాడు కదా. ఎప్పుడైతే మనము మన యొక్క పాపాలను ఒప్పుకుంటామో, మరి ఆయన సన్నిధిలో సంపూర్ణంగా మనం ఆయనకు సమర్పించుకుంటామో, దేవుడు మనల్ని దీవించే దేవుడై ఉన్నాడు. సో ఆమె అలా చేయడాన్ని బట్టి మరి చరిత్రలో ఒక స్త్రీ, ఇప్పుడు నయోమి ద్వారానే రూతు ఈ యొక్క బెత్లెహేంకి వచ్చింది కదా. అలా బిఫోర్ అయితే ఆమె మోయాబీరాలు, ఆమె దేవుని గురించి ఏం తెలియదు. కానీ నయోమిని ఆమె హత్తుకొని మరి బెత్లెహేంకి వచ్చి బోయాజుని వివాహం చేసుకోవడం ద్వారా బోయాజుకి రూతుకి ఒక కుమారుడు పుట్టాడు కదా. ఆయన పేరు ఓబేదు. ఎవరు అంటే యెషై, దావీదు యొక్క తండ్రి అయిన యెషై యొక్క తండ్రి, అంటే దావీదు యొక్క తాత అయిన. సో ఈ విధంగా మనం కూడా మరి అంటే మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటామో, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తామో, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, చాలా ఫ్యామిలీస్లలో మేము రోజు ఆన్లైన్ ప్రేస్ చేస్తుంటాము. ఎట్లా అంటే ఒక్కొక్కరి కుటుంబాల్లో ఒక్కొక్క సమస్యలు వింటుంటే చాలా బాగా వేస్తుంది. ఏం చేయలేము, మనం చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే ప్రార్థన తప్ప ఇంకోటి ఏం చేయలేం. ప్రార్థన ద్వారానే సమస్తము దేవుడు కార్యాలు చేసే దేవుడు అంటారు. అందుకని చెప్పేసి తొందరపడి మనం ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అన్నట్టు. అయితే బయలుదేరిన వారు నలుగురు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు అనే స్త్రీలను వివాహం చేసుకున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇది దేవునికి ఇష్టమైన ప్రయాణం కాదన్నట్టు. అంటే అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం కానీ, లేకపోతే అన్య దేశానికి వెళ్ళడం కూడా దేవుని యొక్క చిత్తము కాదు అన్నట్టు. ద్వితీయోపదేశ కాలం 7వ అధ్యాయం 3వ వచనంలో